నమస్కారం, నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, అలాగే మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, అయితే ఇక వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలా మందికి పిఎఫ్ విత్డ్రా చేసే టైంలో ఒక మేజర్ ఇష్యూ అనేది జనరేట్ వస్తూ ఉంటుందన్నమాట. అది కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా వీడియో చెప్పబోతున్నాను. చాలా మంది కామెంట్ సెక్షన్లో అలాగే వాట్సాప్లో నాకు షేర్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తాను దాన్ని. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, పిఎఫ్ విత్డ్రా పెడుతున్న టైంలో మనకి ఇట్లా రెడ్ కలర్లో మార్క్ అయి ఉంటుందన్నమాట. పలానా కంపెనీ అంటే మనం ఏదో ఒక ఎక్స్ అనే కంపెనీ నుంచి అమౌంట్ తీద్దాం అనుకున్నప్పుడు ఆ కంపెనీ సంబంధించి ఎట్లాగా రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది, ఏ సందర్భాల్లో వెళ్ళిపోతుంది, ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తాను. సో ముఖ్యంగా ఇక్కడ చూపిస్తున్న సందర్భం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ సంబంధించిన ఎంఐడి ఏదైతే ఉందో దానికి డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఈపీఎఫ్ ఈపీఎస్ రెండు కూడా ఎంట్రీ ఉండాలన్నమాట. ఓకేనా, జాయినింగ్ డేట్ ఉండాలి, అలాగే ఎగ్జిట్ డేట్ ఉండాలి. ఎగ్జిట్ డేట్ లేకపోయినా పర్లేదు, నో ఇష్యూ. సో ఏదో ఒకటి జాయినింగ్ డేట్ ఆర్ ఎగ్జిట్ డేట్ ఏదో ఒకటి ఇనిషియేట్ అయి ఉంటే కనుక మీరు అడ్వాన్స్ ద్వారా పిఎఫ్ విత్డ్రా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో రెండు కూడా నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఈపీఎఫ్ ఈపీఎస్ రెండు కూడాను మనకి నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటే కనుక మనం పిఎఫ్ విత్డ్రా చేయలేం, అడ్వాన్స్ తీయలేమన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, సో మనకి ఇట్లాగా సెలెక్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే కనుక రెడ్ కలర్లో ఇట్లా మార్క్ చేసి ఉంటుంది అనమాట. మీరు చెక్ చేసుకుని ఉంటారు మీ సర్వీస్ హిస్టరీలో నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటుంది. మన పాస్బుక్లో ఉంటుంది, జాయింట్ డిక్లరేషన్ ద్వారా ఎడిట్ చేద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ డేటా ఉంటుంది, బట్ సర్వీస్ హిస్టరీలో మాత్రం ఏమి చూపించదు. ఎటువంటి సందర్భంలో ఇది మనకి టెక్నికల్ ఎర్రర్ వల్ల చూపిస్తుంది అనమాట. సో మీరు తప్పనిసరిగా మీ హెచ్ఆర్, మీ కంపెనీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనెక్ట్ అయితే కనుక వాళ్ళు దీన్ని అప్డేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ప్రీవియస్ టు ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి. ఓకేనా, ఆ ట్రాన్స్ఫర్ చేసిన ప్రీవియస్ ఐడి ఏదైతే ఉందో అందులోంచి అమౌంట్ తీద్దాం అనుకుంటారు. ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టేస్తారు, బట్ అందులోంచి అమౌంట్ తీద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లాంటి సందర్భంలో కూడా మనకి ఎట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది. ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక ట్రాన్స్ఫర్ క్లైము. ఓకేనా, సో పర్టికులర్ ఎస్ అనే కంపెనీ నుంచి మనం అమౌంట్ తీద్దాం అనుకున్నాము, ఆ ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి ఉన్నాం, అది పెండింగ్లో ఉంది. ఎక్స్ వైలోకి రావాలి, పెండింగ్లో ఉంది, బట్ ఎక్స్లో అమౌంట్ తీద్దాం అనుకుంటాం కదా, అట్లాంటప్పుడు కూడా ఎట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతూ వస్తుంది అనమాట. చాలామంది ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటారు. ఇంకో సందర్భం ఏంటంటే ట్రస్ట్. కొంతమంది పిఎఫ్ ఖాతా అనేది ట్రస్ట్ కింద ఉంటుంది అనమాట. ట్రస్ట్ అనేది ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు కదా, ఇది చాలామంది తెలిసి ఉంటుంది. అట్లాంటి ట్రస్ట్ ఐడి ఏదైతే ఉందో అట్లాంటి ఐడి నుంచి అమౌంట్ తీద్దామంటే పార్షియల్ విత్డ్రా మనం తీయలేం ఫామ్ 31 ద్వారా. మీకు ఎట్లాంటి రెడ్ కలర్లో వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోలేం, అది మనకి డిజేబుల్ అయిపోతుంది అనమాట, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోలేం. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు హెచ్ఆర్ కనెక్ట్ అయ్యి, సో వాళ్ళ పోర్టల్ నుంచి ఈఎస్ఎస్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట వాళ్ళకి, అక్కడి నుంచి వాళ్ళకి మీరు రిక్వెస్ట్ రైట్ చేసుకోండి, లేదా మీ ఎంప్లాయర్ కనెక్ట్ అవ్వండి. ఇన్ కేసు మీరు ట్రాన్స్ఫర్ చేసిన ఐడి ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్, ఒకవేళ మీరు అందులోంచి అమౌంట్ తీద్దాము పార్షియల్ విత్డ్రా అనుకుంటే కనుక వెయిట్ చేయాలి, అది ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇన్ కేసు ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది మీకు హెచ్ఆర్కి వెళ్ళింది అనుకోండి, మీ పెండింగ్ ఎట్ హెచ్ఆర్ అని చెప్పేసి మీకు అక్కడ చూపిస్తుంది అనుకోండి, డిలీట్ చేసేద్దాన్ని. ఓకేనా, ఆ రిక్వెస్ట్ డిలీట్ చేసుకోవచ్చు. మనకి హెచ్ఆర్కి కనుక ఆ రిక్వెస్ట్ వెళ్తే కనుక దాన్ని డిలీట్ చేసి మీరు పార్షియల్ విత్డ్రా పెట్టుకోండి. డిలీట్ చేస్తే మీకు ఇది ఎనేబుల్ అవుతుంది అనమాట, లేకపోతే అలా డిజేబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ కాలం ఎందుకు ఉంటుందంటే కనుక, ఒకవేళ ఇన్ కేసు ఆ రిక్వెస్ట్ అనేది హెచ్ఆర్కి వెళ్ళింది అనుకోండి, అట్లా సందర్భంలో మనకి అలా ఉండిపోద్ది. అదే పిఎఫ్ ఆఫీస్కి వెళ్తే రిజెక్ట్ ఆర్ అప్రూవ్ 25 డేస్లో అయిపోద్ది ఏదోటి. ఓకే, సో చాలామంది దీన్ని మర్చిపోతారు, పెట్టామా లేదా అన్న విషయం కూడా మర్చిపోతారు అనమాట. ఈ విషయాన్ని గమనించండి. అట్లాంటివి ఉంటే కనుక డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుంటే మీకు ఇక్కడ షో చేస్తుంది, నో ఇష్యూ. ఎట్లాంటి సందర్భాల్లో మనకి ఏంటంటే రెడ్ కలర్లో ఇట్లా చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ప్రీవియస్ ఐడి ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఓకేనా, దాని నుంచి అమౌంట్ తీద్దాం అనుకున్నప్పుడు ఎట్లాంటిది ఇష్యూ జనరేట్ అవుతుంది. అలాగే మన ఐడికి ఈపీఎఫ్ ఈపీఎస్ జాయినింగ్ ఎగ్జిట్ డేట్ లేనప్పుడు ఇలాంటివి చూపిస్తుంది. అలాగే ట్రస్ట్ ఐడిలో ఉంటాయి కదా, సో ట్రస్ట్ వాళ్ళకి కూడా ఇలాంటివి చూపిస్తుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట. ఇట్లా రెడ్ కలర్లో ఎందుకు వస్తుంది, ఎనేబుల్ అయిపోయింది, నేను సెలెక్ట్ చేసుకోబోతున్న పార్షియల్ విత్డ్రా అని చెప్పేసి. సో ఇదే దీనివల్ల ఈ మేజర్ ఇష్యూస్ వల్ల మనకి అవుతుంది అనమాట. సో ఇట్లాంటివి మనం రెక్టిఫై చేసి చూసుకొని మనం కొంచెం వాటిని రెక్టిఫై చేసుకోగలిగితే మనకి ఇష్యూ ఉండదు, పార్షియల్ విత్డ్రా ద్వారా మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు.
ఓకేనా? సో మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ మీకు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. ఎనీ క్వరీ ఓకేనా, పేడ్ సేల్స్ ఉంది, అది కరెక్ట్ అవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సపోర్ట్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Wake up! It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the